ఛానల్ స్టార్ట్ చేసిన ఒక 3 నెలల వరకు మీరు ఎలాంటి ఆలోచన అనేది మీకు రాకూడదు. వెల్కమ్ బ్యాక్ టు టెక్స్చర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, అండ్ ఇవాళ వీడియోలో మనము 4000 వాచ్ అవర్స్ గురించి చాలామందికి చాలా రకాలుగా డౌట్లు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి. సో ఇవాళ వీడియోలో మనము 4000 వాచ్ అవర్స్ గురించి చాలా క్లియర్గా మాట్లాడుకోబోతున్నాము. వీడియో లెంత్ అయితే మీరు బాధపడకండి. సో నేను వీడియో అప్లోడ్ చేసేది ఓన్లీ నా సబ్స్క్రైబర్స్ కోసమే. ముఖ్యంగా 4000 వాచ్ అవర్స్ని తీసుకొని సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాల నుండి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వక, సో వారి కోసము అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి మనకు వాచ్ అవర్స్ పెరగకపోవడానికి గల కారణాలు అన్నది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు వాచ్ అవర్స్ మనం ఎలా కంప్లీట్ చేసుకోవచ్చు అన్నది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఓకేనా? మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏం ఆలోచిస్తారు అన్నది నేను ఇప్పుడు ఒక 2 నిమిషాలు మీకు వివరిస్తాను. దాన్ని బట్టి మీరేం తప్పు చేస్తున్నారో అన్నది మీకు అర్థమైపోతుంది. ఫస్ట్, మనం ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటాం కదా, సో స్టార్ట్ చేసిన వెంటనే మీరు ఏం ఆలోచిస్తారంటే, ఫస్ట్ వ్యూస్ రాలేదే, సబ్స్క్రైబర్స్ పెరగలేదే, వాచ్ అవర్స్ రాలేదే, సో వీడియో వైరల్ అవ్వలేదే, ఏం చేసాము, ఏమన్నా తప్పు ఉందా, మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా, నేను ఛానల్ సెట్టింగ్ సరిగ్గా చేయలేదా, అసలు ఏంటి ప్రాబ్లం అన్నది మీరు ఆలోచిస్తారు. అంటే ఇక్కడ మీరు ఎన్ని విషయాలు ఫోకస్ చేస్తారంటే అన్ని విషయాలు మీరు ఫోకస్ చేస్తున్నారు. మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, సో మీరు డేట్ రాసి పెట్టుకోండి. మీరు ఛానల్ స్టార్ట్ చేసిన రోజు నుండి మీరు ఛానల్ స్టార్ట్ చేసిన ఒక 3 నెలల వరకు మీరు ఎలాంటి ఆలోచన అన్నది మీకు రాకూడదు. మీకు రావాల్సింది ఏంటి? నేను ఎలాంటి వీడియోస్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, నేను వీడియోస్ ఎలా చేయాలి. నెంబర్ 3, నేను ఎవరి కోసం వీడియోస్ చేయాలి. నెంబర్ 4, సో నా వీడియోస్ క్వాలిటీ ఉన్నాయా లేదా. నెంబర్ 5, నేను నా ఫేస్, నా బ్యాక్గ్రౌండ్, సో ఇవన్నీ ఆలోచించుకోవాలి. అర్థమైంది కదా? ఒక 5 పాయింట్లు మీకు చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మనం ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి సో మనం ఏమేమి చేయాలన్నది కూడా చాలా ఉన్నాయి. సో నేను మీకు ఒక 5 మాత్రమే చెప్తున్నాను. మీకు ఎక్కువ చెప్తే కూడా మీకు అర్థం కాదు, ఎందుకంటే మీరు చాలా రకాలుగా వీడియోస్ చూస్తూ ఉంటారు. సో 4000 వాచ్ అవర్స్ గురించి అట్లా చేయండి, స్టార్టింగ్లో ఇంట్రో పెట్టండి, సో మీ వీడియోని మీరే చూసుకోండి, మీ వీడియోని ఇంకొకరికి షేర్ చేయండి, వాట్సాప్లో షేర్ చేయకండి, ఫేస్బుక్లో షేర్ చేయకండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా. సో నేను చెప్పింది ఏంటి, ఫస్ట్ మీరు మీ వీడియోస్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. సో మీ పైన మీరు ఫోకస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎలాంటి వీడియోస్ చేయాలన్నది మీరు ఆలోచించుకోవాలి. అండ్ మీరు ఎవరి కోసం వీడియోస్ చేస్తున్నారు, అండ్ మీ వీడియోస్లో ఏమేమి వాల్యూ ఉంటుంది, అండ్ మన వీడియోస్ ఎవరికి రీచ్ చేయించాలి, అండ్ మన వ్యూవర్ ఎవరు అన్నది మీరు కనుక్కోవాలి. లేదు, మాకు ఇలాంటి ఆలోచన లేదు, మాకు రాలేదు, అసలు మాకు తెలియట్లేదు, మేము ఎలాంటి వీడియోస్ చేయాలి అన్న ఆలోచన మీకు రాకపోతే ఒకసారి కామెంట్ చేయండి. బ్రదర్, నాకు ఈ ప్రాబ్లం ఉంది, దీని గురించి నాకు వీడియోస్ చేయలేకపోతున్నాను అని. దాని గురించి నేను ఒక వీడియో తీయచ్చు, లేదంటే మీకు కామెంట్లో రిప్లై కూడా ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే, నేను ఎక్కువ కామెంట్స్లో ఛానల్ చెక్ చేసి డీటెయిల్స్ ఇవ్వలేను. ముందుగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్ లేదంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, సో అక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు మనము 4000 వాచ్ అవర్స్ గురించి కంప్లీట్ ఎట్లా చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మన టార్గెట్ ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేయడం మన టార్గెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఛానల్ స్టార్ట్ చేస్తారు, ఒక 10 వీడియోస్ అప్లోడ్ చేస్తారు, వాచ్ అవర్స్ రాలేదు, సబ్స్క్రైబర్స్ పెరగలేదు, వ్యూస్ రావట్లేదు, వైరల్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలా వరకు బాధపడుతుంటారు. సో యూట్యూబ్ ఇక్కడ ఏం ఆలోచిస్తుందంటే, మీరు ఒక ఛానల్ని క్రియేట్ చేసిన తర్వాత సో ఛానల్ అప్డేట్ 24 అవర్స్లో ఛానల్ అప్డేట్ అవుతుంది. 24 అవర్స్ తర్వాత మనం ఛానల్లో ఫస్ట్ వీడియో వేస్తాము. ఫస్ట్ వీడియో ఏ టైంకి వేసాం అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి, లేదంటే రాసి పెట్టుకోవాలి, లేదంటే ఏదైనా నోట్ ఆప్షన్స్లో నోట్ చేసి పెట్టుకోవాలి. సెకండ్ ఏంటంటే, మనము ఒక వీడియో ఈరోజు అప్లోడ్ చేసాము అంటే నెక్స్ట్ డేకి సేమ్ టైంకి ఆ వీడియో అనేది అప్లోడ్ అవ్వాలి. అండ్ మీరు ఎన్ని నిమిషాల వీడియోస్ చేస్తున్నారు అన్నది మీకు గుర్తుండాలి. అండ్ మీరు ఎన్ని నిమిషాల వీడియోస్ చేయగలుగుతారు అన్నది కూడా మీకు కాన్ఫిడెన్స్ రావాలి. ఓకే, మీకు కాన్ఫిడెన్స్ స్టార్టింగ్లోనే రాదు. సో స్టార్టింగ్లో మనము 3 నుండి 5 నిమిషాలు, అంటే 3 నిమిషాల వరకు మనకు షార్ట్ వీడియోలోకి వెళ్తుంది. కాబట్టి మనము 4 నిమిషాల పైనే ఉండాలి. అంటే 3 నిమిషాల పైనే ఉంటే 5 నిమిషాల వీడియోని మీరు చేయడానికి ట్రై చేయండి.
సో ఫర్ ఎగ్జాంపుల్ 5 నిమిషాల వీడియోని ఎందుకు చేయమంటున్నాను అని అంటే, సో 5 నిమిషాల వీడియో చేయడం వల్ల మన వీడియోని కనీసం ఒక్కరు ఒక వీడియోని మన వీడియోని వాచ్ చేసినప్పుడు సో ఒక వ్యూస్ వచ్చింది అని మీరు అనుకుంటారు. స్టార్టింగ్లో ఎవరికి కూడా వ్యూస్ రావు. సో ఎందుకంటే 10 వీడియోస్ ఉండడం వల్ల మీ ఛానల్ అనేది యూట్యూబ్కి అర్థం కాదు. స్టార్టింగ్లో మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మన ఛానల్ యూట్యూబ్ కూడా తెలీదు, మనం ఎవరన్నది కూడా యూట్యూబ్ కూడా తెలీదు. మీరు ఛానల్ స్టార్ట్ చేసి ఇంకా వ్యూస్ రాలేదని బాధలోనే ఉంటారు. కాకపోతే అక్కడ ఏమంటే మనం ఛానల్ యూట్యూబ్ వాడికి అందించాలి. అంటే వాడికి తెలియాలి మనం ఒక క్రియేటర్ ఇక్కడ వర్క్ చేస్తున్నాం అన్నది వాడికి తెలియాలి. వాడికి తెలియాలి అంటే మనం ఏం చేయాలి? మనం చేయాల్సిందంతా ఒకటే, మనం వీడియోస్ డైలీ రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి. రెగ్యులర్గా 2 వీడియోస్ మీరు అప్లోడ్ చేస్తారంటే డైలీ 2 వీడియోస్, నెలకు వచ్చేసి మీకు 60 వీడియోలు అవుతాయి. బాగా మంచి క్లియర్ చెప్తాను, నాకు నైస్గా చెప్పడం అనేది రాదనమాట. సో నేను కొద్దిగా మాస్ లాంగ్వేజ్లో కూడా మాట్లాడవచ్చు. సో నాకు కోపం వస్తుంటుంది అన్నమాట వీడియోస్ చేసేటప్పుడు. ఎందుకంటే చాలామంది క్రియేటర్స్ మీకు ఏదేదో చెప్పి తిప్పి అవి వీడియోస్ చెప్తుంటారు. ఏదంటే ChatGPTలో చూసి సో అక్కడ నుండి మీరు స్క్రిప్ట్ అనేది కాపీ చేసి మీకు చెప్తుంటారు. మీరు ఏదో టైంపాస్గా థ్యాంక్ యూ సూపర్ ఎక్సలెంట్ చెప్పారు బ్రో, సో ఈ వీడియో నా కోసం చేశారు, ఇలాంటివన్నీ చెప్తుంటారు. సో మీకు ఏమన్నా ఉంటే ప్రాబ్లం అన్నా ఇది నాకు రావట్లేదు అని చెప్పేసి కామెంట్ చేయాలి, ఓకేనా? సో ఇప్పుడు 4000 వాచ్ అవర్స్ అంటే ఏం లేదు, సింపుల్గా ఒక వీడియోకి 5 lakh వ్యూస్ వచ్చాయనుకోండి, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతాయి. ఏంది బ్రో నువ్వు 5 lakhs వ్యూస్ ఒక వీడియోకి వస్తే అయిపోతాయా అంటే, అది 5 lakh వ్యూస్లో మినిమం అంటే కూడా మీకు ఒక 3 లక్షల వ్యూస్ 10 నిమిషాల వీడియో ఉంటే మీ 5 నిమిషాల వీడియోని, ఇప్పుడు నేను చెప్పాను కదా 5 నిమిషాల వీడియోని కంటిన్యూగా 5 నిమిషాలు ఒక వ్యూవరు మీ వీడియోని 5 నిమిషాలు కంటిన్యూగా వాచ్ చేస్తే, అలాగా 3 లక్షల మంది మీ వీడియోని 5 నిమిషాల వరకు పూర్తిగా చూస్తే మీకు వ్యూ అనేది కౌంట్ అవుతుంది. సో అప్పుడు మీకు వాచ్ టైం అనేది యాడ్ అవుతుంది. మీకు వ్యూస్ వచ్చినంత మాత్రాన మీకు వాచ్ అవర్స్ వచ్చినాయని అక్కడ గ్యారెంటీ లేదు. సో మీరు గమనించాల్సింది ఏంది? సో ఇప్పుడు మీరు గమనించాల్సింది వ్యూస్ కాదు, మనకు కావాల్సింది వ్యూవరు మన వీడియోలో ఎంతసేపు మన వీడియోని చూస్తున్నాడు అండ్ మన వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అన్నది మాత్రమే మనకు పాయింట్ టు బి నోటెడ్. ఇక్కడ మనం 4000 వాచ్ అవర్స్ రావట్లేదు అంటే ఊరికే రాదు వాచ్ అవర్స్ రావాలంటే మన ఛానల్లో మినిమం 60 to 120 వీడియోస్ ఉండాలి. అంటే 2 నెలల వరకు మీరు వర్క్ చేయాలి, 3 నెలలు టార్గెట్ ఉండాలి. మనకు 100 days పక్కా. 100 daysలో మన ఛానల్ గ్రో కాకపోతే మీరు కామెంట్ చేయండి, మీ ఛానల్ ఎందుకు గ్రో కావట్లేదు, అసలు ఏంది పంచాయతీ అన్నది నేను చెక్ చేసి మీకు ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేయాలి అండ్ మీ వీడియోస్ మీ ఆడియన్స్ ఎవరు అన్నది నాకు తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి నేను మీకు కంటెంట్ ఐడియాస్ అనేది ఇవ్వగలుగుతాను. ఉంటే మీ వీడియోకి వ్యూస్ వస్తున్నాయి, వ్యూవర్ చూస్తున్నాడు, 3 నిమిషాల వరకు మన వీడియోని చూస్తున్నాడు, 2 నిమిషాల వరకు మన వీడియోని చూస్తున్నాడు అన్నది మీకు అర్థమైపోతుంది. అక్కడ మనకు గ్రాఫ్ డౌన్ ఉంటుంది అండ్ హైలో ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేస్తున్నారు, అసలు ఎక్కడ మన వ్యూవర్ మన వీడియోని వదిలి వెళ్ళిపోతున్నాడు అన్న విషయం కూడా మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో వ్యూవర్స్ ఇప్పుడు మన 4000 వ్యూస్ ఖచ్చితంగా రావాలి అని అంటే అన్ని వీడియోస్కి కలిపి మనకి 4000 కౌంట్ అవుతుందా, లేదంటే ఒకటే వీడియోకి కౌంట్ అవుతుందా అని మీకు డౌట్ ఉండొచ్చు. అర్థమైంది అనుకుంటాను. వాచ్ అవర్స్ అంటే ఆషామాష కాదనమాట. వాచ్ అవర్స్ 1 గంటలో కూడా పూర్తవుతాయి. ఎలా అంటే మనం చేసే వీడియోస్ని బట్టి. అనవసరమైన వీడియోస్ ఆల్రెడీ చేసిన వీడియోస్ని ఇప్పుడు నేనున్నాను, సో నాలాగా మీరు కూడా టెక్ ఛానల్ ఓపెన్ చేసేసి సేమ్ నేను చేసిన వీడియోని చేస్తే మీ వీడియో వైరల్ కాదు. సో మీరు యూనిక్గా చేయాలి, కొద్దిగా చేయాలి, కొంచెం వెరైటీ ఉండాలి, కొద్దిగా దాంట్లో మాల్ మసాలా అనేది యాడ్ చేయాలి, లేదంటే కంటెంట్ చేంజ్ చేయాలి, లేదంటే మన టైటిల్ చేంజ్ చేసుకోవాలి, లేదంటే వీడియో క్వాలిటీ కావచ్చు, దాంట్లో బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ కావచ్చు, మీరు వ్యూవర్కి అందించే ఇన్ఫర్మేషన్ కావచ్చు. సో దాన్ని బట్టి వ్యూవర్ అనేది అటెన్షన్ ఉంటుంది. అక్కడ మనకు వ్యూవర్ అటెన్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వ్యూ కౌంట్ అవుతుంది. ఎందుకంటే మీ వీడియోని 1 నిమిషం నుండి 2 నిమిషాలు, 2 నిమిషాల నుండి 3 నిమిషాల వరకు వ్యూవర్ అనేది చూస్తారు. మీరు వీడియోని ఎలా రికార్డ్ చేస్తారంటే ఏదో పిక్చర్లు కదా రికార్డ్ చేసినట్లు టైంపాస్కి మీకు మీరే వీడియోస్ తీసుకొని మీకోసం మీరే అప్లోడ్ చేసుకున్నట్లు వీడియోస్ చేస్తూ ఉంటారు. నేను చాలామంది వీడియోస్ చూసాను అనమాట. సో మనం ఎలా చేయాలి అంటే వీడియోస్ మనం ఇంకొకరికి హెల్ప్ చేసేలాగా తీసుకోవాలి. అంటే ఒకరికి అవసరపడాలి, మన వీడియోస్ అనేది ఒకరికి ఉపయోగపడాలి. సో అలాగా మనం వీడియోస్ అనేది ఆలోచించి దాని గురించి ఒక స్క్రిప్ట్ అనేది రాసి దానికి స్క్రిప్ట్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ మీరు ప్రాక్టీస్ కూడా చేసుకుంటే మీరు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అసలు నేను మాట్లాడే దాంట్లో తప్పు ఉందా లేదా అన్నది ఒక వీడియోని మీరు బాగా రికార్డ్ చేసి రికార్డ్ చేసిన వీడియో ఏదైతే ఉంటుందో అది ఒకవేళ
కరెక్ట్గా మీరు మాట్లాడారు, మంచిగా వచ్చింది అని అంటే ఓకే, దాన్ని డైరెక్ట్గా అప్లోడ్ చేసేసుకోవచ్చు. లేదు అందులో సరిగ్గా మ్యాటర్ లేదంటే డిలీట్ చేయండి. 1-2 సార్లు ట్రై చేయండి. మీరు ఒక వీడియోని 5 సార్లు రికార్డ్ చేయడం వల్ల మీకు మీ ప్రాక్టీస్ అనేది అవుతుంది. సో మీరు అలా ఒక 5-10 టైమ్స్ మీరు వీడియోని రికార్డ్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా వీడియో ఎలా రికార్డ్ చేసుకోవాలి, అసలు ఎలా మాట్లాడాలి అని కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం వీడియో స్టార్ట్ చేసిన తర్వాత 2 నిమిషాలు 3 నిమిషాలు వీడియో తీస్తుంటారు. సో అందులో మీరు మాట్లాడడానికి కూడా టైం సరిపోదు. అరే వీడియో లెంత్ అయితే ఏమన్నా ఛానల్కి ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో, వ్యూవర్ చూడడేమో అంతసేపు అది ఇది అని అంటారు. ఇప్పుడు చూడండి, ఈ 4000 వాచ్ అవర్స్ని ఈ వీడియోని నేను మినిమం అంటే కూడా 15 మినిట్ వీడియో చేసి మీకు అప్లోడ్ చేసి పెడతాను. సో ఈ వీడియో 15 మినిట్ అయిందా లేదా కూడా చూసుకోవచ్చు మీరు. ఓకేనా? సో మీకు బాగా అర్థమైంది అనుకుంటా. 4000 వాచ్ అవర్స్ అంటే వ్యూస్ వచ్చినంత మాత్రాన 4000 కంప్లీట్ అవుతాయని కాదు. అక్కడ 4000 వాచ్ అవర్స్ రావాలంటే మన వీడియోని వ్యూవర్ కంటిన్యూగా ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు వాచ్ చేయడాన్ని వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడం అంటారు. సో చాలామందికి మిలియన్స్లో వ్యూస్ ఉంటాయి, కాకపోతే వాచ్ అవర్స్ అనేది కౌంట్ ఉండవు అక్కడ. ఎందుకంటే వీడియోని క్లిక్ చేస్తారు, పక్కకి వెళ్తారు, వీడియోని క్లిక్ చేస్తారు, పక్కకి వెళ్తారు. సో వ్యూ అనేది కౌంట్ వ్యూవర్ అనేది మీకు వ్యూస్ అనేది చూపిస్తుంది, కానీ వ్యూ కౌంట్ అనేది చూపించదు. అక్కడ మీకు యావరేజ్ వైటీ స్టూడియోలో యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అని ఉంటుంది. సో ఏదైనా మీరు వీడియో చేసినప్పుడు 24 అవర్స్ తర్వాత ఏమవుతుందంటే మనకు యావరేజ్ డ్యూరేషన్ అనే అనలిటిక్స్ అనేది అప్డేట్ అయిపోతుంది. సో మీరు 24 అవర్స్ తర్వాత మీరు ఏదైతే వీడియోని అప్లోడ్ చేశారో దాని వ్యూ డ్యూరేషన్ ఎంత ఉంది అని చెక్ చేసుకోండి. ఒకవేళ మీ వ్యూ డ్యూరేషన్ 1 మినిట్ లేదంటే 2 మినిట్ ఉందంటే మీ వీడియో వైరల్ అవ్వట్లేదు, మీ వీడియోని ఎవరు చూడట్లేదు అని అక్కడ అర్థం అనమాట. సో 3 మినిట్ అబోవ్ ఉంటే మీ వీడియోకి వ్యూస్ వస్తున్నాయి, వ్యూవర్ చూస్తున్నాడు, 3 నిమిషాల వరకు మన వీడియోని చూస్తున్నాడు, 2 నిమిషాల వరకు మన వీడియోని చూస్తున్నాడు అన్నది మీకు అర్థమైపోతుంది. అక్కడ మనకు గ్రాఫ్ డౌన్ ఉంటుంది అండ్ హైలో ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేస్తున్నారు, అసలు మనం ఎక్కడ మన వ్యూవర్ మన వీడియోని వదిలి వెళ్ళిపోతున్నాడు అన్న విషయం కూడా మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో వ్యూవర్స్ ఇప్పుడు మన 4000 వ్యూస్ రావాలి, ఖచ్చితంగా రావాలి అని అంటే అన్ని వీడియోస్కి కలిపి మనకి 4000 కౌంట్ అవుతుందా, లేదంటే ఒకటే వీడియోకి కౌంట్ అవుతుందా అని మీకు డౌట్ ఉండొచ్చు. సో 4000 వ్యూస్ అనేది 1 ఇయర్ లోపల మనకి ఎన్ని వీడియోస్కైనా కానీ అన్ని వీడియోస్ కూడా కలిపి ఒక్కొక్క వీడియోకి ఒక వ్యూస్ వచ్చినాయంటే కూడా సో వ్యూస్ మీకు ఒక 5000 వరకు 5 మినిట్ వరకు మీకు వీడియోని వ్యూవర్ వాచ్ చేసి ఉన్న వీడియోకి వ్యూస్ అనేది కౌంట్ అవుతుంది. ఏదైతే వ్యూస్ వచ్చి వెళ్ళిపోతాయి కదా, అంటే అందులో వ్యూ డ్యూరేషన్ అనేది ఉండదు, అంటే వాచ్ కౌంటింగ్ ఉండదు. సో అలాంటి వాచ్ కౌంటింగ్ అనేది ఉండదు. ఎన్ని మీకు మిలియన్స్లో వ్యూస్ వచ్చినా కూడా సో అందులో మీకు 10,000 మాత్రమే వాచ్ కౌంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, ఇప్పుడు 5 lakhలో 1 lakh వ్యూవర్స్ కంటిన్యూగా చూసి ఉంటారు, 4 lakh వ్యూవర్స్ మాత్రం స్కిప్ చేసి ఉంటారు, క్లిక్ చేస్తారు, స్కిప్ చేసి మీ వీడియో నచ్చాక వెళ్ళిపోయి ఉంటారు. సో అది వ్యూస్లోకి కౌంట్ అయిపోతుంది. వ్యూ కౌంట్ అంటే మన వీడియోని వాచ్ చేయడం. ఇప్పుడు 1 lakh మెంబర్స్ మన వీడియోని కనీసం 1 నుండి 5 నిమిషాల లోపు మన వీడియోని చూడి వేచి ఉండడం వల్ల, ఎక్కువసేపు మన వీడియోలో ఉండడం వల్ల సో వ్యూ అనేది కౌంట్ అయిపోతుంది. కౌంట్ చేసుకుంటాడు, యాడ్ అవుతుంది అనమాట. దానికి ఇప్పుడు 5 నిమిషాల వీడియోని చూసాడు అనుకోండి, 5 నిమిషాలు మీకు కౌంట్ అయినట్లే. 5 నిమిషాలు అంటూ 1,00,000 మంది చూసారంటే మీకు ఎన్ని గంటలు వచ్చినట్లు, ఒక 5 గంటలు వచ్చినట్లు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా. సో ఇప్పుడు మీకు 1,00,000 మంది 5 నిమిషాల వీడియోని కంటిన్యూగా వాచ్ చేసినప్పుడు మీకు ఏమైంది, ఒక 5 గంటల వాచ్ టైం అనేది మీకు వచ్చింది. సో ఇలాగా మీ వీడియోస్ని ఎంతమంది అయితే చూస్తారో అప్పుడు మనకి కౌంటింగ్ అయ్యే దాన్ని బట్టి మనకు వ్యూ కౌంట్ అవుతుంది. సో మనం వ్యూ కౌంటింగ్ని ఇంపార్టెంట్ చేసుకోవాలి. ఇక్కడ వ్యూస్ ఇంపార్టెంట్ కాదు మనకి. సో మనం వ్యూస్ కోసం ఎప్పుడు కూడా వర్క్ చేయకూడదు, మనకు వ్యూ కౌంట్ కోసం వర్క్ చేయాలి. సో అలాంటి వర్క్ చేయాలంటే ఎలా బ్రో అని అంటే, మీరు ఏదైతే చూస్తున్నారో మీ వీడియోలో దమ్ము ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియోలో దమ్ము ఉండాలి. అంటే మీరు స్టార్టింగ్లో హుక్ పెట్టండి, మీ వీడియో వైరల్ అవుతుంది. మీకు వాచ్ టైం రావాలంటే స్టార్టింగ్లో హుక్ ఉండాలి. 3 నిమిషాలు మీ వీడియోని 3 సెకండ్లు కానీ మీ వీడియోలో వ్యూవర్ని అటెన్షన్ చేయాలి అని ఇలా చాలా చెప్తుంటారు కదా. సో స్టార్టింగ్లో మనం ఎలా వీడియోస్ చేసుకోవాలి అని అంటే స్టార్టింగ్లో అంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కాదనమాట. సో మనం వీడియో స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ మూమెంట్, ఇప్పుడు నేనున్నాను, హాయ్ టెక్షా తెలుగు, వెల్కమ్ బ్యాక్ టు మై టెక్షా తెలుగు. ఇవాళ వీడియోలో నేను 4000 వాచ్ అవర్స్ గురించి మాట్లాడబోతున్నాను అని అంటే మీకు వాచ్ అవర్స్ గురించి అవసరం ఉంటేనే మీరు నా వీడియోలో వెయిట్ చేస్తారు. సో అవసరం లేదంటే ఏం చేస్తారంటే మీకు టైంపాస్ వీడియోస్ చూడడానికి వెళ్తుంటారు అనమాట పక్కకి, ఇన్ఫర్మేషన్ లేని వీడియోస్ అవి అయితే మీరు ఫుల్గా వాచ్ చేస్తారు. సో ఎలా అయితే మీరు స్కిప్ చేసి
ఇంపార్టెంట్ వీడియోస్ చూడరో, సో మీలాగానే మీ వ్యూవర్స్ కూడా ఉంటారనమాట. వాళ్ళకి మీ వీడియోస్లో ఇంట్రెస్ట్ ఉండదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే పక్కకి వెళ్ళిపోతారు స్టార్టింగ్లో మీరు ఏం చేస్తున్నారో, అసలు ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ ఇస్తున్నారా లేదా అన్నది వ్యూవర్ గమనిస్తాడు. సో యూట్యూబ్లో ఇప్పుడు వ్యూవర్ ఎందుకు వస్తాడు, యూట్యూబ్లో ఇప్పుడు ప్రజలు ఎందుకు వస్తారు అంటే టైంపాస్ చేయడానికి రారన్నమాట. యూట్యూబ్లో వచ్చేది వ్యూవర్స్ వచ్చేది ఎందుకు అంటే యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ కోసం వస్తారనమాట. ఇన్ఫర్మేషన్ ఎత్తుకోబడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఏదైనా కర్రీ గురించి తెలియదు అనుకోండి, సో మీరు ఏం చేస్తారంటే హౌ టు మేక్ ఎగ్ ఫ్రై, చికెన్ ఫ్రై ఇలా అడుగుతుంటారు, సెర్చ్ చేసి మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది వెతుకుతారు. సో అలాగా మీరు ఏదన్నా కానీ వీడియో చేసేటప్పుడు మీ వీడియోలో ఏదన్నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందా లేదా అన్నది వ్యూవర్ అక్కడ చూస్తాడనమాట. కాబట్టి మీరు ఏం చేయాలి, మీ వీడియోస్లో నా వ్యూవర్కి ప్రాబ్లం సొల్యూషన్ అయ్యేలాగా ఏదైనా వీడియో చేస్తున్నానా లేదా అన్న విషయం కూడా మీరు గమనించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? మీకు ఎప్పుడైతే మీరు ఇలాగ వీడియోస్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు వ్యూ కౌంట్ అవుతుంది. సో వ్యూ కౌంట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే వ్యూ చూసారు కదా, ఆ చూసిన అతను ఏం చేస్తారంటే మీ వీడియో ఒకవేళ నచ్చింది, మీ మాట్లాడే విధానం కావచ్చు, మీ మాటల్లో దమ్ము కావచ్చు, అండ్ మీ ఏమంటారు, మీ వీడియో మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్లో ఒక నాలెడ్జ్ కాబట్టి దాన్ని బట్టి వ్యూవర్ అనేది లైక్ చేసి మీకు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటాడు. ఎందుకంటే ఈ వీడియో నాకు అవసరం పడుతుంది, సో దీన్ని మళ్ళీ కానీ వచ్చి నేను చెక్ చేసుకుంటాను, సో మీరు బాగా చేశారు అన్నది. ఇలాగా మనకు సబ్స్క్రైబర్ కూడా కౌంట్ అవుతారు, లైక్ కూడా వచ్చేస్తుంది, అండ్ వ్యూ కూడా కౌంట్ అవుతుంది, వ్యూస్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు 4000 వాచ్ అవర్స్ ఒకటి వీడియోకి కంప్లీట్ కావాలా, అన్ని వీడియోస్ కలిపి కంప్లీట్ కావాలంటే ఇప్పుడు 1 ఇయర్లో ఒక వీడియోకైనా కావచ్చు, అన్ని వీడియోస్కైనా కావచ్చు, ఒకటే వీడియో కూడా వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. ఒకవేళ తెలియకపోతే నేను మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు 4000 వాచ్ అవర్స్ గురించి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దండి. మీరు టెన్షన్ తీసుకోవాల్సిందంటే ఏంటంటే నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలి, ఈ అప్లోడ్ చేసిన వీడియో ఇంకొకరికి అవసరం పడుతుందా లేదా, సో నా వీడియో ఎన్ని నిమిషాలు ఉంది అండ్ నేను ఎన్ని నిమిషాల వీడియోని చేయాలి అని. సో మీరు ఎన్ని నిమిషాల వీడియో చేయాలంటే స్టార్టింగ్లో ఒక 30 వీడియోస్ 3 మినిట్స్ చేయండి, 5 మినిట్స్ చేయండి. 3 మినిట్స్ 5 మినిట్స్ చేసిన తర్వాత ఒక 15 వీడియోస్ మళ్ళీ నెక్స్ట్. ఇప్పుడు 30 వీడియోస్ ఏదైతే మీరు 5 మినిట్స్ చేశారు కదా, ఆ తర్వాత 7 మినిట్ అలాగా ఒక 1 మినిట్ పెంచుకుంటూ వెళ్ళాలి అనమాట. ఇప్పుడు 5 నిమిషాలు ఉంటే 6 నిమిషాలు, 7 నిమిషాలు, 8 నిమిషాలు, ఇలా 9 నిమిషాలు, 10 నిమిషాలు. ఇప్పుడు ఒక నెల మీరు ఏం చేయాలంటే ఒక 5 మినిట్స్ వీడియోని కంటిన్యూగా అప్లోడ్ చేయండి. తర్వాత 2వ నెల వచ్చేసరికి మీరు 8 నిమిషాలు 7 నిమిషాల వీడియోని అప్లోడ్ చేయండి. ఆ తర్వాత మీరు 3వ నెలకు వచ్చేసరికి 10 నిమిషాల వీడియోని అప్లోడ్ చేయండి. సో ఇలాగ మీరు 10 నుండి 15 నిమిషాల వీడియో వరకు మీరు అప్లోడ్ చేశారంటే వీడియో లెంత్ ఎక్కువ ఉండడం వల్ల వ్యూవర్స్ వచ్చినప్పుడు మన వీడియోని ఒక్కొక్క నిమిషం నుండి 5 నిమిషాలు చూసే ఛాన్స్ ఉంటుంది. సో వ్యూవర్ మీరు చేసే కామెడీ కావచ్చు, లేదంటే మీరు ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీరు నేర్పించడాన్ని వాళ్ళకి నచ్చవచ్చు. సో మీరు ఏదైనా చూపించేటప్పుడు వాళ్ళు చూడవచ్చు. సో మీరు మాట్లాడేది ఎలా ఉండాలంటే స్టార్టింగ్లోనే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట మనకి. అది మీకు మీ కస్టమర్, మీ వ్యూవర్కైనా కావచ్చు, అండ్ మీ సబ్స్క్రైబర్స్కైనా కావచ్చు, మెయిన్ యూట్యూబ్ వాడికైనా కూడా. సో మీరు ఎంతసేపు చేస్తున్నారు అండ్ మీ వ్యూవర్స్ ఎవరు అన్నది యూట్యూబ్ ఆటోమేటిక్గా కనుక్కుంటుంది. సో మీరు 3 నెలలు వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే 3 నెలల్లో మనకి బై లక్ మీకు ఒకటే రోజు వాచ్ అవర్స్ ఒక వీడియో వైరల్ అయిపోయి, సో ఆ వీడియోకి వాచ్ అవర్స్ అంతా కంప్లీట్ అవ్వచ్చు, 4000 వాచ్ అవర్స్. లేదు అని అంటే 3 నెలలలోపు మనం ఛానల్ స్టార్ట్ చేసిన 3 నెలలలోపు మనం ఛానల్ని గ్రో చేసుకోవాలంటే మనం ఒక మంచి ప్లాన్తో దిగాలి. సో మనం ఒక మంచి కంటెంట్తో యూట్యూబ్లో మనం వీడియోస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన వీడియోస్ వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీకు అలాంటి వీడియో ఛానల్ ఐడియాస్ గురించి కూడా కావాలి అని అంటే కామెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియోలో మరి మీకు ఏం వీడియో కావాలన్నది నేను కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను అనమాట. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్.